షాపింగ్కి మొత్తం నైటీలే కొనుక్కున్నా, ఒక్కటే చీర కొనుక్కున్నా, అది కూడా నాకు నచ్చినప్పుడే కట్టుకున్నా. నువ్వు పెళ్లి కాను. కావ్య, నీకు నిజం చెప్పనా? చెప్పండి. ఈ శారీలో నువ్వు సూపర్ ఉన్నావు తెలుసా? థ్యాంక్స్ అండి. అంటే ఈ శారీ నా కోసమే కొన్నావు కదా? ఆ రోజు పెళ్ళిలో పంతులతో మాట్లాడుతున్నప్పుడే అనుకున్నాను ఈరోజే నువ్వు ఈ శారీ కట్టుకుంటావని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అవునా? ఒడి అమ్మ, ఇదంతా కలనా? ఇది నిజమైతే ఎంత బాగున్నావు. హలో, ఏమండి? ఏందే ఇది? ఈరోజు మనం ఫస్ట్ నైట్ మర్చిపోయినావా ఏంది? అందుకే కదా గ్లాస్ తీసుకొని వచ్చిన. నేను మాట్లాడేది గ్లాస్ గురించి కాదు, నీ డ్రెస్ గురించి. ఏంటండి? నాకు అర్థం కాలే. నాకు బాగా అర్థమైంది. పెళ్ళిళ్ళు నైట్ వేసుకున్నావు, తర్వాత ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా నైట్ వేసుకొని వచ్చినావు. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? అయ్యో, అట్లా మాట్లాడతారు ఏందండి? ఎట్లా మాట్లాడుతున్నానే? ఎవరైనా ఫస్ట్ నైట్ అన్నప్పుడు అందంగా చీర కట్టుకొని అన్నీ అలంకరించుకొని చిన్నగా చిగ్గుపడుతూ చిన్న చిన్న భయంతో అలా పాల గ్లాస్తో లోపలికి వస్తారు కానీ నువ్వేంది నైట్ వేసుకొని ఇలా అసహ్యంగా వచ్చినావు? అయ్యో, అట్లా కాదండి. మన పెళ్లి చూపులు నైటీలోనే జరిగినాయి, మన పెళ్ళి నైటీలోనే జరిగింది. ఇప్పుడు నేను శారీ కట్టుకొని వచ్చినా మీరు ఎట్లా నైటీని వేసుకొచ్చుకోమంటారు, అందుకనే నేను నైటీ వేసుకొని వచ్చినండి. నాకు అర్థమైంది, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. అయ్యో, అది ఏం కాదు, ముందు తాగండి. ఏందే ఇది? అదా, మీకు జ్యూస్ తీసుకురావాలి కదా, ఇంట్లో పండ్లు వెతికినా ఏ పండ్లు లేవండి. పక్కన తెల్ల కాకరకాయలుంటే వాటిని జ్యూస్ చేసి తీసుకొచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మీకు పాలు తీసుకొచ్చిన అనుకో, మీరు పాలు తాగరు కదా, టీ తీసుకొచ్చినా అలా పాలు కలుపుతాయి. ఆ రోజు అత్తయ్య చెప్పింది కదా మీరు కాఫీలు టీలు తాగరని, అందుకనే మీకోసం తెల్ల కాకరకాయల జ్యూస్ తీసుకొచ్చిన. తాగండి, తెల్ల కాకరకాయల జ్యూసు మంచిగా ఉంటుంది. అరే నాన్న, వాళ్ళ కట్నం మహా అంటే 10 లక్షలు 15 లక్షలు ఇవ్వతారు. అదే ఫ్లాటు ఒక్కోటి 25 లక్షలనే అట. పైగా 2 ఫ్లాట్లు దాని పేరు మీద ఉన్నాయట. జ్యూస్ హెల్త్కి మంచిది, తాగండి. ఏమండి, మా అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడాలా? బా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావు? సరే మాట్లాడు. సరే, స్పీకర్ అని. హలో. హలో బిడ్డ, ఏం చేస్తానవే? ఏం లేదే అమ్మా, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నానే. ఏం చేస్తానవే? ఏం లేదు, ఖాళీ. అల్లుడు ఏం చేస్తాడు మరి? ఆయన కూడా ఖాళీ నేనే. అవును, ఇంతకు స్టార్ట్ చేసినావా? ఇప్పుడే మీ అల్లుడితో స్టార్ట్ చేసిన. రేపు అత్తమ్మ మామయ్య మీద కూడా స్టార్ట్ చేస్తానే. సరే సరే, జాగ్రత్త మరి. సరేనే అమ్మా, నువ్వు ఉండు, నేను చూసుకుంటా. ఓకే, ఉంటా మరి. సరే. స్టార్ట్ చేయడం ఏందే? టార్చర్ ఏంటి? అదేనండి, ప్రేమ. మిమ్మల్ని అందరినీ మంచిగా చేసుకోమని మా అమ్మ చెప్పింది. మీరందరూ మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉంటా. కరెక్టే. చాలా బాగుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. ఉదయం 9:15. అబ్బా, చాయ్ వాసన ఎంత కమలుతుందో కదా. ఈ ఎల్లంపూడి రాజ్య నరేంద్ర కూడలంటే ఆ మాత్రం పెట్టాలి. నువ్వు పెడతావు, అది చాయనా ఎలుకలు చచ్చిన వాసన అర్థమే కాదు. నిన్ను అవునవును, నువ్వు ఇంకోసారి అయితే చాయ్ పెట్టుకరమ్మను,
అప్పుడు నిజంగానే ఎలకల మందు పోసుకొస్తా గప్పుడు ఉంటుంది నీకు. తీసుకోండి అత్తయ్య. ఏంటిదే ఇదంతా? మీకు కావాల్సింది మీరు తీసుకోండి అత్తయ్య. అత్తయ్య ఏందే? మీరు టీ తాగరు కదా, అందుకనే కష్టపడి కాఫీ తీసుకొచ్చిన, తీసుకోండి. బావగారు అమ్మాయి పేరు మీద అప్పు సప్పు వేసి 2 ప్లాట్ కొన్నాం. ఒక్కొక్క ప్లాట్ విలువ 25 లక్షలు ఉంటుంది. అబ్బో నా కోడలు బంగారం. నేనంటే ఎంత ప్రేమ, కష్టపడి కాఫీ పెట్టుకొచ్చినావా? థ్యాంక్స్ అత్తయ్య. మామయ్య తీసుకోండి. ఏందమ్మా ఇది? మీకు కావాల్సింది మీరు తీసుకోండి మామయ్య. మామయ్య మీరు తీసుకోవాల్సింది మజ్జిగ. మీరు కాఫీలు టీలు తాగరు కదా, అందుకనే మీకోసం కష్టపడి మజ్జిగ తీసుకొచ్చిన, తీసుకోండి. మా కోడలు మజ్జిగనా? సూపర్, థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే మామయ్య. పొద్దుగాల మజ్జిగ తాగితే పొద్దంతా పానం చల్లగా ఉంటది, తాగుర్రి. ఏమండి ఇదిగోండి. ఏందే ఇది? టీ జ్యూస్. జ్యూస్ నీకా? కాదు మీకు. జోకా? అయ్యో కాదండి, మీరు కాఫీలు టీలు తాగరు కదా, అందుకనే మీకోసం కష్టపడి ఇష్టంగా జ్యూస్ తీసుకొచ్చిన. అమ్మ జ్యూసు జ్యూసు జ్యూసు. రాయ్ 2 ప్లాట్లు. భయపడినా కదా, ఊరికే జోక్ చేసిన. నాకు జ్యూస్ అంటేనే ఇష్టం, తెలుసు కదా నీకు. నైట్ కూడా జ్యూస్ ఇచ్చినావు. టీ పెట్టుకొచ్చుకున్నావా? తాగు, కూర్చో. ఏం జ్యూస్ ఇది? అదా టమాటా. టమాటా. ఏమే మీ అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడతావా? అమ్మా మంచిగా ఉన్నారానే? మంచిగానే ఉన్నానే. లేదే, ఇప్పుడే తాగుతున్నాం. కాదమ్మా, మా అత్తయ్యకేమో కాఫీ, మా మామయ్యకేమో మజ్జిగ, మా ఆయనకేమో జ్యూసు, నాకేమో టీ. సరే సరే. మధ్యాహ్నం 12:45. అత్తమ్మ ఈడున్నారా? మామయ్య మజ్జిగ. తీసుకో మామయ్య. అత్తమ్మ కాఫీ. ఏమండి జ్యూస్. తాగు మజ్జిగ, బగ్గ తాగు, చల్లగా ఉంది. నువ్వు తాగురా, జ్యూసులు కమ్మగా ఉన్నాయి, తాగు. నువ్వు కూడా తాగుకోడాలి పిల్ల. అత్తమ్మ చక్కెర ఎక్కువ వేసిన. మామయ్య నిమ్మకాయ కూడా పిండిన. ఉదయం 11 గంటలు. అత్తయ్య కాఫీ. నీకేం పుట్టింది? నిద్ర కూడా కట్టలేస్తావా? కాఫీ కట్టలేదా? చాలా చెప్పండి. సాయంత్రం 4:45. ఎల్లంపూడి రాజ్య నరేంద్ర కోడలు మజ్జిగ తెచ్చిందా? తీసుకోండి మామయ్య. మీరు మజ్జిగ దాకా 10 నిమిషాలు అవుతుంది, ఇంకోటి తీసుకొస్తాను. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మధ్యాహ్నం 3 గంటలు. ఏమైంది? జ్యూస్ కలుపుతుంది, కాఫీ కలుపుతుంది, మజ్జిగ కలుపుతుంది. కాఫీ కట్టారా? చెప్పులు ఎవరు ఉన్నారు? అమ్మా ఏందమ్మా ఈ టార్చరు? అరే నాన్న కొన్ని రోజులు ఆగురా, దాని సంగా చెప్తా. ఏమంటావు? ఏందమ్మా ఓర్చుకునేది? ఆ రోజు అనవసరంగా గెలికినావు తెలుసా? అయ్యో మా పిల్లగాడు టీలు కాఫీలు తాగడమ్మా, ఏదైనా జ్యూస్ ఉంటే తీసుకురా అంటివి. అదేమో రోజు జ్యూసు జ్యూసు జ్యూస్ అని చంపుతుంది. అరే నాకే వెరగరా, దాని పేరు 2 ప్లాట్లు ఉన్న సంగతి. వాళ్ళు ఏడ కట్నం తక్కువ అవుతారని భయం కొద్ది నేను ఇట్లా మాట్లాడినా. మనం పిల్లగానోళ్ళం కదా అని అహంకారంతో గర్వంతో గట్లా మాట్లాడినా, అంతే. నాకే వెరకరా ఇది గిట్లా చంపుతుందని. నీ పని బాగానే ఉందమ్మా, నువ్వు హ్యాపీగా కాఫీ తాగుతున్నావు, కానీ మాదే టార్చర్ వేయలేకపోతున్నాం అసలు. అరే పొద్దున్న మావయ్య మజ్జిగ. అరే మందు తాగిన తర్వాత కూడా మజ్జిగ తాగి మందు దిగ కొడుతుందిరా అది. మొన్న ఏం చేయింది తెలుసా? పోషాయ తాగుతూనే అపచేతి కింద పంచాయతీలో కూర్చున్నా.
నైట్ వేసుకొని చేతిలో గ్లాస్ పట్టుకొని టింగ్ వస్తుంది. ఏంది నా కోడలు ఇట్లా వస్తుంది అని వరకు అందరిలో వచ్చి మావయ్య వీడున్నారా మధ్య దాకా గంట సేపు అవుతుంది నాకు గ్లాస్ తెచ్చి అందరి ముందర ఇచ్చి నా ఇద్దరు మొత్తం తీసిందిరా. నీ వల్ల నేను మొత్తం ఆ రోజు ఊరుకున్నదాన్ని ఊరుకోక నేను కాఫీ తాగుతా అంటే నువ్వు కాఫీ తాగేది మరి మాకు కూడా కాఫీ తెప్పివచ్చు కదా. అబ్బే మరి టీ తాగడు ఓన్లీ జ్యూస్ అంటే నాకు మజ్జిగ అంటివి. సరే నేను మజ్జిగ తాగుతున్నా, వాడు కాకరకాయ జ్యూస్ అంట, ములక్కాయ జ్యూస్ అంట, పాలకూర జ్యూస్ అంట, మురుగుపోయిన కూరగాయలు అన్ని పెట్టి వానికి జ్యూస్ వచ్చి చంపుతున్నారు. ఉన్న ఒక కొడుకుని చంపుకుంటామా? మళ్ళీ ఇప్పుడు అని మళ్ళీ ఒకలాడు అమ్మా కోడలి పిల్ల మీ అత్తయ్యకి మంచి వేడి వేడి కాఫీ అంట తీసుకురా అమ్మా, పెద్ద గ్లాస్ లో తీసుకురా. వద్దే మీ మామయ్యకే సలసల్లా తీసుకురా, నిన్న మునుగుతాడట పోసుకొని. మా మీరు గొడవడం ఆపండి, ఫస్ట్ దాన్ని ఏం చేయాలో ఆలోచించండి. అది కూడా నిజమేరా, ముందైతే దాని పేరున్న 2 ప్లాట్లు నీ పేరు తిరాని, అప్పుడు చెప్తా దాని సంగతి. అత్త మీద కాఫీ ఇంకొంచెం పోసుకురా పే, నువ్వు బాగా తక్కువ పోసినావు. అత్తమ్మ గ్లాస్ చిన్నగా ఉన్నది, పెద్ద గ్లాస్ తెప్పిస్తా సరేనా? జ్యూస్ ఎంత తీయ ఉంది. అవునా, అందులో చక్కెర ఎక్కువ కలిపిన ఈరోజు. నాకు మాత్రం నిమ్మకాయ ఎక్కువ కలిపినట్టు. నాకైతే గింతే పోసింది గీడికే. మధ్యలో నిమ్మకాయ కూడా కలుపుతారని నిన్ను చూసిన తర్వాతనే తెలిసిందమ్మా. పుల్ల పుల్లగా భలే ఉంటుంది మామయ్య. ఇంత కమ్మ ఉందో కాఫీ. అవునత్తయ్య, నేను ఇందాక అత్త అంటే ఏమో మాట్లాడుకుంటారు. హే ఏమి లేదమ్మా, కాఫీ ఎంత మంచిగా పెడతాను అని చెప్తానని మామయ్యతోటి, ఆయన అదే చెప్తాడు. ఏం లేదమ్మా, మన సూర్యగాడు బిజినెస్ పెడతా అంటుండు కదా ఎప్పటి నుంచో. మన ముగ్గురం మాట్లాడుకొని వాడికి బిజినెస్ పెట్టి వాడిని సెట్ చేస్తే బాగుంటదేమో అని. అబ్బా నిజంగానే మామయ్య, కావ్య హస్బెండ్ బిజినెస్ చేస్తాడంటే నాకు ఎంతో విలువ ఉంటుంది. మా చుట్టాలకి మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పుకోవచ్చు నా మొగడు బిజినెస్ చేస్తాడని. ఓయమ్మో, నువ్వు నా కోడలు అందించుకున్నావు కాదే. ఈ ఎల్లంపూడి రాజనరేంద్ర కోడలంటే ఆ మాత్రం ఉండాలి. ఈ శుభ సందర్భంలా కొంచెం అల్లం టీ పెట్టుకురావచ్చు కదమ్మా, తల పట్టేసినట్టుంది. మామయ్య మీ కొడుక్కి బిజినెస్ పెట్టిద్దామన్న సంతోషంలా మీరు అసలు ముచ్చటే మర్చిపోయారు. మీరు కాఫీ టీలు తాగరు కదా, ఓన్లీ మజ్జిగనే తాగుతారు. మీకేమో మజ్జిగ, అత్తయ్యకేమో కాఫీ, ఏమండి మీకేమో జ్యూసు. ఒక్క నిమిషం ఆగండి, అట్లా ఇట్లా అత్త. అమ్మా గ్లాస్ మర్చిపోయినా. మధ్యాహ్నం 12:30. సుజాత, ఓ సుజాత, ఉన్న అవసరంలే. అయ్యో అక్కదా కూర్చో. ఏం చెప్తాను? ఇయ్యో పెళ్ళికి రెడీ అవుతున్నాక. ఏమైంది అక్క, అత్తలేవా నువ్వు? మా అత్త అన్న చెల్లె తలకాయ బాగా నొత్తుంది, ఇంత చాయ్ పెట్టి రాదు. అయ్యో దానికి ఏముంది అక్క, పెట్టుకొస్తా కూర్చో. ఎప్పుడు అలా వేసినావు ఇంత అంతా? వేసిన అక్క. ఎన్ని రోజులు అయితే అంత చాయ్ దాకా. మీరు టీ తాగడం ఏంది? మీకోసం కష్టపడి కాఫీ తీసుకొచ్చిన. చిన్ని అమ్మ, నీ దగ్గర 2 ఫ్లాట్లు ఉన్నాడని బాగా కథలు పడతాను. అవైతే మాకైతే మారని నీ సంగతి చెప్పి. అదేంటే లక్ష్మక్క కాఫీ తాగదు కదా, రోజుకు 10-15 ఛాయలు తాగింది. లక్ష్మక్క రోజే గడవది. నువ్వేంటి కాఫీ పట్టుకొచ్చిన? అయ్యో రామా, అది పెళ్లి కాక ముందు. మా అత్తయ్యకి ఇప్పుడు కాఫీ అంటేనే ఇష్టం. ఛాయలు ఏమేసినావు అక్క, ఇంత కమ్మగా ఉన్నది? అబ్బా థ్యాంక్స్, టేస్ట్ బాగుంటుందని అల్లం ఆ యాలకుల పొడి దంచి వేసిన. అందుకే నా ఇంత కమ్మగా ఉన్నది. అమ్మ ఏందమ్మా ఇది? పెళ్ళి చేసుకో బిడ్డ, లైఫ్ సెట్ అవుతుంది, పెళ్ళి చేసుకుంటావు, ఇంటిని అవుతావని ఏదేదో చెప్పి పెళ్ళి చేస్తుంది. అరే ఆ రోజు ఏదో పెళ్లి చూపులలో నైట్ వేసుకురమ్మన్నందుకు అదేమో మహాభారతంలో గాంధారి కళ్ళకి గంతలు కట్టినట్టు ఇంట్లో 24 గంటలు నైట్ వేసుకొని తిరుగుతుంది. అరే తిరిగితే తిరుక్కోక దాని ఇష్టం, కానీ అది జ్యూస్ ఏందమ్మా,
తాగలేక చస్తున్నామా నేను కూడా రా మజ్జిగ తాగలేక చచ్చిపోతున్నా. తెల్ల తెల్ల లుంగి గట్టి ఎటో వెళ్ళినావయ్యో ఓ బావ నా ముద్దుల బావ. అరే అది మంచి సంబరం మీద నోతుంది. నువ్వు బిజినెస్ గురించి చెప్పు. ఒక ఫ్లాట్ అమ్మేసి బిజినెస్ చెప్తాను. అది ఏమంటారు దాన్ని బట్టి ఒక అడిగేద్దాం. ఏమంటావయ్యా? అవునే. అరే మీ అమ్మ చెప్పింది కరెక్ట్. పిల్ల సంతోషంలో ఉన్నట్టుంది. పోయి అడుగుపో. పోరా పో. సరే అమ్మా, ఈరోజు అదో నేను తేలిపోవాల్సిందే. మాట్లాడతా. ఏయ్ మనం కూడా సాట్ నుంచి నాడు. ఆడి పిల్ల పంచాయతీ అయితే చెప్పా నేను పోయిన్నే ఓ పిల్ల ఓ రాదమ్మ చెప్పా నేను పోయి. ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదా అండి? నైట్లు మడత పెడతాను. సరే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి కాదు. చెప్పండి. అదే పొద్దున బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకున్నాం. చేయండి. మీరు బిజినెస్ చేయడం నాకు కూడా హ్యాపీనే కదా. అదే బిజినెస్ చేయాలంటే నీ పర్మిషన్ కావాలి కావ్య. అయ్యో నా పర్మిషన్ ఎందుకండి? చీప్గా అత్తయ్య మామయ్య పర్మిషన్ తీసుకోండి. అదే బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. కావాలిగా. అందుకే నీ పేరు మీద 2 ప్లాట్లు ఉన్నాయి కదా, ఒకటి అమ్మి హార్డ్వేర్ షాప్ పెడదామని అనుకుంటున్నాను. ప్లాట్లా? నా పేరు మీద ఎక్కడ ఉన్నాయండి? ప్లాట్లు లేకపోవడం ఏంది? మన కట్నం కింద ఇచ్చారు కదా 2 ప్లాట్లు. అవ్వా అవి ఇప్పుడు లేవుగా. లేవా? ఏందే లేవా?